వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమాత్రం భయపడకుండా కూటమి ప్రభుత్వంపై, నాయకులపై విమర్శలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే మనము చూసాము, కడప నగరంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మహానాడు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారు పలు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై. వైసీపీ నాయకులకు రెడ్ బుక్ చూస్తే భయమేస్తుంది. కొంతమందికి గుండె జబ్బులు వస్తున్నాయి, కొందరు కాలు జారి పడిపోతున్నారు. ఇలా రెడ్ బుక్ చూసినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వణుకు పుడుతుంది. ఇప్పట్లో రెడ్ బుక్ అయిపోలేదు. వైసీపీలో ఎవరైతే తప్పులు చేశారో వారందరికీ రెడ్ బుక్ అంటే ఏంటో చూపిస్తా, అందరిపైన చట్టపరమైన కేసులు పెట్టి వారిపై చర్యలు తీసుకోవడం మాత్రం గ్యారంటీ అన్న రీతిలో లోకేష్ బాబు గారు మహానాడులో వ్యాఖ్యలు చేశారు. అదే కాకుండా కడపలో మహానాడు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు, తోరణాలు కట్టడం జరిగింది. దీనిపైన కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇటీవలే ప్రొద్దుటూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే రాచుమల్లి ప్రసాద్ రెడ్డి గారు కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు జెండాలు కట్టడాన్ని తీవ్రంగా వివేదించారు. ఇదే విధానం కొనసాగితే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై వైసీపీ జెండాలు కడతామని ఆయన హెచ్చరించడం జరిగింది, వైసీపీ నేత రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అదే కాకుండా నిన్ననే పులివెందుల వైసీపీ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారిపై అనేక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ బాబు గారు, రెడ్ బుక్ గురించి మీరు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ అంటే భయపడేవారు ఎవరూ లేరు. పదే పదే రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నావు. ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైల్లో పెట్టగలుగుతావు? ఎంతమంది పైన కేసులు పెడతావు? పెట్టుకో. మహా అయితే కేసులు పెడతావు, కొట్టిస్తావు, జైల్లో వేస్తావు. అంతకు మించి ఇంకేమైనా చేయగలవా అని పులివెందుల వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్ బాబు గారిపై. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు. అలాగే పులివెందుల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు, తోరణాలు కట్టారు. అది ప్రశ్నించి ఆ జెండాలను తొలగించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టి కొడతారా? ఇలాంటి సంస్కృతి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. లోకేష్ బాబు గారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఎప్పుడు ఒకేలా ఉండదు. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. అప్పుడు తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఏంటి? కార్యకర్తలు ఇప్పుడు జెండాలు కడుతున్నారు, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, రకరకాల అవినీతికి పాల్పడుతున్నారు. అలాగే వివిధ రూపాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రెడ్ బుక్ గురించి పదే పదే లోకేష్ బాబు గారు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ ఏమైనా పెద్ద గొప్ప? రెడ్ బుక్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కేసులు పెడుతున్నావు, అదేం పెద్ద విషయం కాదు. అదే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు రాష్ట్రంలో ఉంటే మగాడివే అని లోకేష్ బాబు గారి గురించి సతీష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు అధికారం ఉంది కదా అని వైసీపీ నాయకులపై కేసులు పెట్టి అధికారం పోగానే హైదరాబాద్కో, సింగపూర్కో వెళ్ళిపోకుండా వైసీపీ అధికారంలో ఉన్న ఆయన
రాష్ట్రంలోనే ఉండాలి అని సతీష్ రెడ్డి గారు చాలా ఘాటు వ్యాఖ్యలు లోకేష్ బాబు గారిపై చేయడం జరిగింది. ఆయన చాలా విషయాల గురించి మాట్లాడారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ సమావేశాలు పెట్టినా ఎక్కడికన్నా పర్యటించినా వారిని చూడడానికి జనాలు వచ్చేవారు కాదు. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళుతున్నా వేలల్లో లక్షల్లో అభిమానులు ఆయన్ను చూడడానికి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పథకాలు మీరు అమలు చేశారు? మరి మహానాడులో సూపర్ 6 పథకాల గురించి ఎందుకు చెప్పలేదు? ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేశారు? కనీసం ఒక కొత్త పింఛనైనా ఇచ్చారా? చాలామంది మహిళలు భర్తలు చనిపోయి పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నారు అని వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై అనేక విమర్శలు చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇకపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కావచ్చు, పోరాటం చేయడానికి కావచ్చు ముందుకొచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోతుంది, 2వ ఏడాదిలోకి వెళ్తుంది. కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. మొత్తానికైతే సతీష్ కుమార్ రెడ్డి గారు చాలా వ్యాఖ్యలైతే కూటమి నాయకులపై చేశారు. లోకేష్ బాబు గారి గురించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఆయన్ను హెచ్చరించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో లోకేష్ బాబు ఉండగలరా, ఇక్కడే ఉండి రాజకీయాలు నడపగలరా అన్నారు. మరి దీనిపైన ఏమైనా లోకేష్ బాబు గారు స్పందిస్తారేమో వేచి చూడాలి.